మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఎంపిక జాబితాల మీద ఏమైనా అభ్యర్థులకు ఎటువంటి ఫిర్యాదులు అభ్యంతరాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే జిల్లా స్థాయి పోస్టుల ఎంపికలకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలోని కూడా జోనల్ స్థాయి కమిటీలను అయితే వేసిందండి. ఇది మీరిచ్చిన ఫిర్యాదుల్ని 15 రోజుల్లో పరిష్కారం చేయడం అయితే జరుగుతుంది. మరి దానికి లాస్ట్ డేట్ 25వ తేదీ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫిర్యాదులను సమర్పించే విధానం అయితే ఇక్కడ అడ్రస్లు ఉన్నాయండి, మెయిల్ అడ్రస్లు. దానికి ఈమెయిల్ చేయడం ద్వారా ముందుగా జోనల్ స్థాయి కమిటీకి ఫిర్యాదు చేస్తామండి. అక్కడ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ మనకి నచ్చనట్లయితే, వాళ్ళు ఇచ్చిన సమాధానం మనకు నచ్చినట్లయితే రాష్ట్ర స్థాయి కమిటీకి మనం ఫిర్యాదు చేసుకోవచ్చండి. ఒకవేళ ఆ రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి వచ్చిన సమాధానం కూడా మనకు నచ్చినట్లయితే తుది అప్పీల్ కోసం ఆర్జేయుడులతో కూడినటువంటి రాష్ట్ర స్థాయి కమిటీ మేజర్ది అనమాట. దీనికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో కంప్లీట్ అవుతాయండి. ఇది కూడా ట్రాన్స్పరెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ క్లియర్ అవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. ఒక్కసారి కన్వీనర్ గారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన పూర్తిగా ఒక్కసారి చూద్దామండి. మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వం 15వ తేదీ 9వ నెల తుది ఎంపిక జాబితాలు విడుదల చేసి అధికారిక వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఆ ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి పోస్టుల ఎంపికకు సంబంధించి సంబంధిత జోనల్ ఆర్జేడి మరియు ఆ జోన్లోని ఇద్దరు డిఏఓలతో కూడిన జోనల్ కమిటీ మరియు జోనల్ రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి 3 రాష్ట్ర స్థాయి అధికారులతో రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోనల్ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు 15 రోజుల్లో తమకు అందిన ఫిర్యాదులు పరిష్కరించడం జరుగుతుంది. అభ్యర్థులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందనట్లయితే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. కావున అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించేందుకు సంబంధిత జోన్ లేదా రాష్ట్ర స్థాయి కమిటీని సంప్రదించవచ్చు. ఒకవేళ రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పుపై కూడా అభ్యర్థి సంతృప్తి చెందనట్లయితే తుది అప్పీల్ కోసం ఫైనల్ అప్పీలేట్ అథారిటీ అంటే పాఠశాల విద్యా సంచాలకుల వద్ద అర్జీ చేసుకోవచ్చు. ఈ ఫిర్యాదులను 30 రోజులలో పరిష్కరించడం జరుగుతుంది. ఫైనల్ అప్పీలేట్ అథారిటీ నిర్ణయం చివరి నిర్ణయంగా పరిగణించబడుతుంది. కావున మెగా డిఎస్సి 2025 అభ్యర్థులు తమ ఎంపికకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు అభ్యంతరాలు ఉన్నట్లయితే 25వ తేదీ అక్టోబర్ 25వ తేదీ లోపు సంబంధిత జోన్ రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీలకు సంప్రదించవచ్చు. మరి 15వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొనబడవు. మరి ఫిర్యాదులు సమర్పించే విధానం: అభ్యర్థులు తమ అభ్యంతరాలు ప్రింటెడ్ హార్డ్ కాపీను సంబంధిత కమిటీకి పంపించాలి. అదే అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా సంబంధిత కమిటీకి పంపించవలసి ఉంది. జోనల్ స్థాయి కమిటీ చూసుకున్నట్లయితే ఈ గ్రీవెన్సెస్ 4 ఇచ్చారండి, వీటికి మెయిల్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈమెయిల్ చేయాలండి. దీనికి తుది అప్పీల్ కోసం చివరిగా దీనికి మెయిల్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. 25వ తేదీ లాస్ట్ డేట్ అండి. మరి నిన్న వచ్చినటువంటి ఈ మెగా డిఎస్సికి సంబంధించి తిరస్కరించబడినటువంటి అభ్యర్థుల జాబితా 8వ నెల 30వ తేదీన, తుది ఎంపిక జాబితా 9వ నెల 15వ తేదీన ప్రకటించారండి. ఈ ప్రచురణ తర్వాత అనేక మంది బాధిత అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచినప్పటికీ కూడా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, రెండవది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవా సమయంలో అనుసరించిన అర్హత కోర్స్ ఆధారంగా తిరస్కరించడము, అదేవిధంగా జీవో నెంబర్ 77 GA డిపార్ట్మెంట్ కింద సూచించిన నిబంధనలు పాటించకపోవడము,
4వది క్షితిజ సమాంతర మరియు నిలువు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలు. 5వది కులం మరియు పీడబ్ల్యూబీడి సర్టిఫికెట్ ధృవీకరణ. 6వది మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ ఎంపికలో చేర్చకపోవడము. 7వది మెరిట్ జాబితాపై అభ్యంతరాలు మొదలైన వివిధ కారణాల వల్ల తమ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు కోరుతూ అనేక మంది అంటే భారీగా రిట్ పిటిషన్ల ద్వారా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మరి సమస్య యొక్క సున్నితత్వాన్ని ఎత్తి చూపుతూ సంబంధిత రంగాలలో నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయాలని మరియు అటువంటి సమస్యలను పారదర్శకంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించడానికి తగిన స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని డిఎస్సి ప్రతిపాదించింది. అందువల్ల మెగా డిఎస్సి దరఖాస్తుదారు ఫిర్యాదులను పరిష్కరించడానికి జోనల్ మరియు రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యా డైరెక్టర్ పైన పేర్కొన్నటువంటి ప్రతిపాదన ఆధారంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి జోనల్ రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తున్నాము అని ఇవ్వడం జరిగిందండి. ఆ కమిటీలు ఏంటో చూద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 3 కమిటీలు కనిపిస్తున్నాయండి. మండల స్థాయి కమిటీ ఒకటది రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ RJDSC వీళ్ళ ఆధ్వర్యంలో మనకి డిఏఓలు వీళ్ళ ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ ఉంటుందండి. మరి ఈ గ్రీవెన్స్ జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుంది. 15 రోజులు పడుతుందండి. తర్వాత రాష్ట్ర స్థాయి, ఇందులో కూడా 3 వ్యక్తులు అయితే ఉంటారండి. మరి ఇది కూడా 15 రోజులు కాలక్రమం ఉంటుందండి. చివరిగా తుది అప్పీలేట్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. రాష్ట్ర స్థాయి కమిటీ ఫిర్యాదుల పరిష్కారానికి వ్యతిరేకంగా అప్పీల్ అయితే చేసి ఈ 30 రోజుల్లో దీనికి టైం షెడ్యూల్ అయితే ఉంటుందండి. ఈ కమిటీలు పారదర్శకత, తగిన ప్రక్రియ మరియు నిర్దేశించిన నియమాలు, నిబంధనలు మరియు సమయపాలనను ఖచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. తుది అప్పీలేట్ అథారిటీ ఆదేశాలు తుదివి అంటే చివరివి, ఇవే ఫైనల్ అని చెప్తున్నారు. మరి మెగా డిఎస్సి 2025 దరఖాస్తుదారులందరికీ కూడా ఫిర్యాదుల పరిష్కార విధానం గురించి తెలిసేలా డిపార్ట్మెంటల్ వెబ్సైట్ మరియు ప్రెస్ నోట్ ద్వారా ఈ కమిటీల నిర్మాణం, వాటి అథారిటీ పరిధి మరియు సమయపాలన గురించి విస్తృత ప్రచారం చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లకు సూచించడం అయితే జరిగిందండి. మరి 13వ తేదీ నుండి విధులకు కొత్త టీచర్లు అండి. మరి వచ్చే నెల 3 నుండి 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు అయితే ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అయితే చేసింది. మరి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆ సమయంలోనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు ఇస్తారు. ఈ 10వ తేదీ అయిపోద్ది కదా, ఆ 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్ కూడా నిర్వహించి పోస్టులు ఇస్తారు. ఆ తర్వాత 13వ తేదీ నుండి కొత్త టీచర్లు విధులకు హాజరు కానున్నారు. మరోవైపు మెగా డిఎస్సి తుది జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25వ తేదీ వరకు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ ఇతర డిఈఓలతో జోనల్ కమిటీ, రాష్ట్ర స్థాయి పోస్టులకు 3 రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలకు 15 రోజుల్లో ఫిర్యాదులు పరిష్కరిస్తారన్నారు. అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీలు చేసుకోవచ్చని, రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం పైన సంతృప్తి చెందకపోతే తుది అప్పీలేట్ అథారిటీకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది అప్పీలేట్ అథారిటీ ఈ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుందని కృష్ణారెడ్డి వివరించడం అయితే జరిగిందండి. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో టీచర్స్ ట్రైనింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది ఇక్కడ మనకు జరుగుతుందండి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ వీళ్ళందరూ కూడా వెన్యూ సెంట్ మేరీస్ BUD కాలేజ్, ఒంగోలు రోడ్ అండి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళకి
చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ రామాపురం రోడ్లో ఇక్కడ ఇక్కడ జరుగుతుందండి. ఈ యొక్క 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్ షెడ్యూల్ అండి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ వారికి వైఆర్ఎన్ కాలేజ్ ఎన్టీఆర్ నగర్లో చీరాల బైపాస్ రోడ్లో జరుగుతుందండి. అదేవిధంగా ఎస్జిటిసిని ఉర్దూ మీడియం వాళ్ళకి ఇక్కడ ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజ్ మాచవరం కనిగిరి ప్రకాశంలో ఎక్కడైతే జరుగుతుందండి. ఇవన్నీ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ అండి. ఈ విధంగా అన్ని ట్రైనింగ్ షెడ్యూల్లో వచ్చేసాయండి, మిత్రులు గమనించగలరు. చివరిగా దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూజ్ఫుల్గా. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మరి చివరిసారిగా మరొకసారి చూసుకోవచ్చు. ఇది ఎస్జిటి వాళ్ళకండి, ఇది స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ వాళ్ళకి ఈ శాలరీ వస్తుందండి. అదేవిధంగా పీజీటీ వాళ్ళకి శాలరీ అండి. చివరిగా ప్రిన్సిపల్ వాళ్ళకి ఒక హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది 10% ఉన్న వాళ్ళకి ఈ శాలరీలు వస్తాయి, 12% ఉన్న వాళ్ళకి ఈ శాలరీలు వస్తాయి. అదేవిధంగా హెచ్ఆర్ఏ 16% ఉన్న వాళ్ళకి ఈ శాలరీ వస్తాయండి. ఫైనల్గా 24% ఉన్న వాళ్ళకి ఈ శాలరీలు అయితే వస్తాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.